హలో గైస్, వేడి వేడి బగారా అన్నం మీద ఇంకా కంప్లీట్ కాకముందే సగం పలుకు పలుకు ఉండగానే చిన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. చిన్నగా తరిగిన క్యారెట్ కూడా వేసుకోండి. నేనైతే మధ్యలో వేసుకున్నాను, ఒక లేయర్ తర్వాత వేసుకున్నాను. తర్వాత వచ్చేసి 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఈ విధంగా వేసుకోవడం వల్ల నోటికి రుచికరంగా ఉంటుంది. బోర్ కొట్టిన రైస్ అంటే బగారా రైస్ అండి. ఈ బగారా రైస్కు చికెన్ మటన్ కర్రీని కాకుండా పన్నీర్ కర్రీతో ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది, నోట్లో కరిగిపోతుంది. ఆ పన్నీర్ కర్రీ పైన వేడి వేడి ఉండగానే బటర్ వేసుకోండి, సూపర్గా ఉంటుంది. వీటితో పాటుగా కరకరలాడే అప్పడాలు అయితే మేమైతే ట్రై చేస్తాము. మీలో ఎంతమంది ట్రై చేస్తారో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి వేడి వేడి సాంబార్ చూస్తున్నారు కదా, ఎన్ని రకాలుగా మేము ఈరోజు చేశాను. వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్